మనం నమస్కారం అందరికి. మన పవర్ బై ఫుల్ కోర్స్లో డే 4కి వెల్కమ్ అండి. ప్రీవియస్ క్లాస్లో మనం పవర్ బై ఇంటర్ఫేషన్ చూసాం, డేటా ఇంపోర్ట్ చూసాం, నెక్స్ట్ పవర్ క్వైరీ బేసిక్స్ చూసాం కదా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చార్ట్స్ అండ్ విజువలైజేషన్ గురించి నేర్చుకుందాం అండి. ఎందుకంటే పవర్ బై అంటే మెయిన్లీ డేటాని విజువల్స్ ఫామ్లో ఈజీగా అండర్స్టాండ్ చేయడం. సో వాట్ ఆర్ విజువలైజేషన్? విజువలైజేషన్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి. విజువలైజేషన్ అంటే డేటాని గ్రాఫ్స్, చార్ట్స్, మ్యాప్స్, కార్డ్స్ లాగా డిస్ప్లే చేయడం అండి. ఎక్సెల్లో నార్మల్ టేబుల్స్ ఉంటాయి కదా, కానీ పవర్ బిఐలో కలర్ఫుల్ చార్ట్స్ యూస్ చేసి బిజినెస్ ఇన్సైట్స్ ఈజీగా చూపించుకోవడానికి యూస్ చేస్తారండి. నెక్స్ట్ విజువలైజేషన్స్ ప్యానల్ గురించి చెప్తాను. రైట్ సైడ్లో మనకి పవర్ బిఐ డెస్క్టాప్ చూస్తే ట్యాప్ ఇలా ఉంటుంది కదా. సో రైట్ సైడ్లో దీన్ని విజువలైజేషన్ ప్యానల్ అంటాం, విజువలైజేషన్స్ పెయిన్ అంటాం. రైట్ సైడ్లో విజువలైజేషన్ పెయిన్ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయండి. ఇక్కడ చాలా డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి. ఇటు స్టాక్డ్ బార్ చార్ట్ ఉంటుంది, నెక్స్ట్ స్టాక్డ్ కాలమ్ చార్ట్ ఉంటుంది, అలానే క్లస్టర్డ్ బార్ చార్ట్, నెక్స్ట్ క్లస్టర్ కాలమ్ చార్ట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి కదా. దీని విజువలైజేషన్స్ ప్యానల్ అంటూ ఉంటాయి. ఏముంటాయి? బార్ చార్ట్ ఉంటుంది, కాలమ్ చార్ట్ ఉంటుంది, పై చార్ట్ ఉంటుంది, లైన్ చార్ట్, టేబుల్, కార్డ్స్, మ్యాప్, ఇంకా చాలా విజువల్స్ ఉంటాయండి. మనం ఇప్పుడు ఫస్ట్ విజువల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఫస్ట్ విజువల్. ఓకే, నవ్ ఒక స్మాల్ చార్ట్ క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ దట్ చూడండి, తీసుకోండి, సేల్స్ టేబుల్ తీసుకోండి. మీకు బెటర్గా అర్థం చేసుకోవడానికి నేను ఇది ఇంపోర్ట్ చేస్తానండి మీకోసం. సో సేల్స్ టేబుల్ తీసుకున్నాం కదా. ఓకే, టేబుల్లో తీసుకోండి, ఎందుకంటే ఇది కాదు టేబుల్, ఇది కరెక్ట్ అనమాట. ఓకే, టేబుల్లో తీసుకున్నాను కదా, సేల్స్ టేబుల్ తీస్తున్నాను, సేల్స్ టిక్ పెట్టాను. నెక్స్ట్ ఇంకేం కావాలి? ఫీల్డ్స్ నుండి ఫీల్డ్స్ అన్నట్టు కదా, ఈ ఫీల్డ్స్ అన్నట్టు కదా. ఇందులో మనం ఇది ఫిల్టర్ ఫీల్డ్స్ అనమాట. అంటే ఇందులో మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫీల్డ్స్లో మనం ఏం పెడతామంటే ప్రొడక్ట్ నేము, సేల్స్ అమౌంట్ పెడతాం. మనకి ఒకవేళ ఇందులో కనిపించలేదు అనుకోండి, జస్ట్ మీరు ప్రొడక్ట్ నేమ్ అని టైప్ చేస్తే చాలండి. చూసే ప్రొడక్ట్ నేమ్ ఉంది, సో టిక్ పెడతారు. ఓకే, సో ప్రొడక్ట్ నేము సేల్స్ అంటే చైర్కి ఇన్ని సేల్స్ అవుతుంది, హెడ్సెట్కి ఇన్ని సేల్స్ అవుతుంది, ల్యాప్టాప్కి ఇన్ని సేల్స్ అవుతుంది, మరియు మొబైల్కి ఇన్ని సేల్స్ అవుతుందని మీరు ఈజీగా చెప్పవచ్చు అనమాట పవర్ బై యూస్ చేసుకుని. సో అందుకు మనం పవర్ బై యూస్ చేస్తాం. ఒకటే అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఇది వన్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చార్ట్ క్రియేట్ అవుతుందండి. ఈ టేబుల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. పవర్ బై ఏంటంటే తీసుకుంటుంది అనమాట. మనం ఇలా ప్రొడక్ట్ సేల్స్ అని తీసుకుంటే దీనికి పర్ఫెక్ట్ టేబుల్ ఫార్మేట్ అని చెప్పేసి అది టే టేబుల్ క్రియేట్ చేస్తుంది. అంటే మనం క్లిక్ చేయని అవసరం లేదు, నేను మామూలు క్లిక్ చేసాను మీకు అర్థం అవడానికి. సో అలా ఉంటుంది. నెక్స్ట్ బార్ చార్ట్ చెప్తాను. ఈ టేబుల్ అయిపోయింది కదా, బార్ చార్ట్ విషయానికి వస్తే బార్ చార్ట్ ఏంటంటే దేనికి యూజ్ చేస్తానంటే కంపారిజన్ కోసం యూజ్ చేస్తానండి. ఇప్పుడు డిఫరెంట్ ప్రొడక్ట్ సేల్స్ కంపేర్ చేయడానికి విజువలైజేషన్ ప్యానెల్లో బార్ చార్ట్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్టార్టెడ్ బార్ చార్ట్ చేస్తున్నా, ఇలా తీసాను కదా. ఇప్పుడు ఏంటంటే మనకి టాప్ 5 కేటగిరీస్ వచ్చాయి అనమాట. ఆటోమేటిక్ పవర్ బై తీసుకుంటుంది టాప్ 5 దీన్ని. నెక్స్ట్ మనం ఇది చూసి ఈజీ చెప్పేయచ్చు అనమాట. ల్యాప్టాప్ హైయెస్ట్ సేల్స్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి? 55,000 ఉంది. అలానే మొబైల్ ఏంటంటే మొబైల్ 30,000 ఉంది సేల్స్ సెకండ్ కాలమ్లో ఉంది చూసారా ఇక్కడ. హెడ్సెట్ 6,000 ఉంది. అలానే చైర్ 4,800 ఉంది. అలానే టేబుల్ 4,500 ఉంది. సో మీరు ఇది విజువల్ బట్టి మీరు ఈజీ చెప్పేశారు. కానీ అదే మీరు ఒక టేబుల్ ఫార్మెట్లో ఉందనుకోండి, మీరు చెప్పడం చాలా కష్టం కదా. టేబుల్ ఫార్మెట్లో ఉందని మీకు అర్థం అవుతుంది. ఏంటి సాల్స్ అంటే ఓన్లీ సేల్స్ కాలమ్ ఒకటి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. 55,000 ఏదో ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. అలా కాకుండా మనకి ఒక చార్ట్ రూపంలో తెలియాలంటే పవర్ బై యూస్ చేస్తారండి. సో అదండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు కా
టేబుల్ టేబుల్ ఫార్మాట్లో చెప్పాను. నెక్స్ట్ క్లస్టర్ కాలమ్ చార్ట్లో కూడా చెప్పాను కదా. నెక్స్ట్ ఇప్పుడు బార్ చార్ట్లో చూస్తున్నాం. బార్ చార్ట్ ఎందుకంటే కంపారిజన్ కోసం యూజ్ చేస్తామండి. ఇది అండి, ఇది క్లస్టర్ బార్ చార్ట్, ఇది క్లస్టర్ కాలమ్ చార్ట్. మీరు క్లస్టర్డ్ బార్ చార్ట్ తీస్తే చాలండి. బార్ చార్ట్ కంపారిజన్ కోసం యూజ్ చేస్తారండి. ఇది బార్ చార్ట్ అన్నమాట. ఇందాక మీరు చూసింది స్టాటర్డ్ బార్ చార్ట్, ఇది బార్ చార్ట్ అనమాట. ఇది క్లస్టర్ బార్ చార్ట్ అనమాట. బార్ చార్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే కంపారిజన్ కోసం యూజ్ చేస్తాను చెప్పాను కదా. డిఫరెంట్ ప్రోడక్ట్ సేల్స్ కంపేర్ చేయడానికి విజువలైజేషన్ ప్యానల్లో బార్ చార్ట్ సెలెక్ట్ చేయండి. సో మనం సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఇది విజువల్ చూసి మనం ఈజీ చెప్పేయచ్చు. ఏంటంటే టేబుల్ ఎంత ఉంది, టేబుల్ ప్రొడక్టబుల్ సేల్స్ 4500 ఉంది. అలానే చైర్ ఏమొచ్చి 4800 ఉంది. మీరు అలా జస్ట్ మౌస్ మీరు అలా తీసుకెళ్తే మీకు డేటా వచ్చేస్తుంది అనమాట. దీని సేల్స్ ఉంది, హెడ్సెట్ సేల్స్ ఎంత ఉంది, 6000 ఉంది. అలానే మొబైల్ సేల్స్ ఉంది, 30,000 ఉంది. అలానే ల్యాప్టాప్ సేల్స్ ఎంత ఉంది, 55,000 ఉంది. సో మీరు ఇది ఈజీ చెప్పేశారు. అదే ఇందాక మీరు చూపించాను కదా ఎక్సెల్లో మీరు అంత ఈజీ చెప్పలేరు అనమాట. అంటే మీరు ఈ చిన్న డేటా మామూలు చిన్న ఎక్సెల్ డౌట్ మీకు ఈజీగా అర్థం అవడానికి ఇది ఇంపోర్ట్ చేసిన. కానీ మీరు ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఒక పెద్ద పెద్ద సేల్స్ చార్ట్ ఉంటుంది. మీరు అది చూసి చెప్పడం చాలా చాలా కష్టం అనమాట. సో పవర్ బిఐ అందుకు యూజ్ చేస్తారన్నమాట. ఈజీగా మనం డేటాని అనలైజ్ చేయడానికి పవర్ బిఐని యూజ్ చేస్తాయి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పై చార్ట్ గురించి చెప్తాను. పై చార్ట్ అంటే ఏంటంటే పర్సంటేజ్ చూపించడానికి యూజ్ చేస్తారండి. ఇది పైథాన్ విజువల్ అన్నమాట. ఇది వేరేదాన్ని. ఇది మీకు పవర్ బిఐ బాగా వచ్చేసిన తర్వాత మీరు విజువల్స్ చూడొచ్చు అనమాట. ఇది ప్రస్తుతానికి అవసరం లేదు ఇప్పుడు. ఇప్పుడు అవసరమైంది పై చార్ట్ చెప్పాను. పై చార్ట్ ఎక్కడుంది అంటే సర్కిల్లో ఉంటుంది అనమాట పై చార్ట్. ఇది మనం క్లిక్ చేస్తే పై చార్ట్ తెలిసిపోద్ది. ఓకే. దీన్ని బట్టి కూడా మనం ఈజీ చెప్పవచ్చు కదా. అంటే మనకి ఏది ఈజీ అది చూస్తారండి పవర్ బిఐలో. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది మీరు పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. పై చార్ట్ అనేది పర్సంటేజ్ చూపించడానికి యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ రీజనల్ వైజ్ సేల్స్ పర్సంటేజ్ కావాలనుకోండి. రీజన్ వైజ్ కావాలంటే మీరు ఇక్కడ జస్ట్ రీజన్ అని టైప్ చేయండి. సో రీజన్ కాలం సెలెక్ట్ అవుద్ది. సెలెక్ట్ అయింది కదా. ఇది రీజన్ క్లిక్ చేశారనుకోండి, రీజన్ వైజ్ సెలెక్ట్ అవుద్ది అనమాట. ఇది చూసారా, మీరు మౌస్ దాని మీద జస్ట్ మీరు ప్లేస్ చేస్తే చాలండి. ఇది ల్యాప్టాప్ రీజన్ సౌత్ ఏమో, సౌత్లో ఎంత ఉంది సేల్స్ అంటే 55,000 ఉంది. ఇది హైయెస్ట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇది చూస్తే మీరు బ్లూ ఎంత ఉంది, నార్త్ అనమాట. నార్త్ మొబైల్ ప్రోడక్ట్ అనమాట. దీని సేల్స్ ఎంత ఉంది, 30,000 ఉంది. ఓన్లీ మొబైల్ అనమాట. ఇది సౌత్లో ఓన్లీ హెడ్సెట్ 6,000 సేల్స్ ఉంది. సేమ్ అలానే చైర్ దీని ఇది రీజన్ ఈస్ట్లో ఎంత ఉంది సేల్స్ అంటే 4,800 ఉంది. ఫోర్త్ ప్లేస్లో టేబుల్ ఉంది. ఇది వెస్ట్ రీజియన్లో సేల్స్ అనమాట. దీని సమ్ ఆఫ్ సేల్స్ అంతా 4,500 ఉంది. సో అలా మీరు చూస్తారండి. అంటే మీరు జనరల్గా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు జనరల్గా మీ క్వశ్చన్ ఏంటంటే హైయెస్ట్ సేల్స్ ఎక్కడుంది అని మీరు అడిగారు అంటున్నాను ఎవరైనా. హైయెస్ట్ సేల్స్ ఏ ఏ దాన్ని ఏమంటారు, ఏ రీజియన్లో ఉందని అడిగారు అనుకోండి ఎవరన్నా. మీరు జస్ట్ ఏంటంటే ఇలా ప్లేస్ చేస్తారు. సౌత్ రీజియన్లో ఎక్కువగా అవుతుంది. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ ఎక్కువగా అవుతుందంటే ల్యాప్టాప్ ఉంది. దీని సేల్స్ ఎంత అంటే 55,000 అండి. 55,000 మీరు ఈజీ చెప్పేస్తున్నారు కదా. సో అందుకని నేను పవర్ బై యూస్ చేస్తారు. పై చార్ట్ పర్సంటేజ్ చూపించడానికి యూజ్ చేస్తారండి. ఎగ్జాంపుల్ రీజనల్ వైజ్ సేల్స్ పర్సంటేజ్ కావాలనుకోండి ఇలా చేస్తారు. చెప్పండి అది రీజన్ వైజ్ సౌత్లో ఎంత హైయెస్ట్ సౌత్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ ఏమొచ్చి నార్త్లో ఉంది. థర్డ్ ఏమొచ్చి సౌత్, ఇది సౌత్లోనే ఉంది.
కాకపోతే దీని ప్రొడక్ట్ ఏంటి, హెడ్సెట్, ఇందాక చూసిన ప్రొడక్ట్ ల్యాప్టాప్ అన్నమాట. ఇప్పుడు సౌత్లో ఓన్లీ ల్యాప్టాప్ మాత్రం సేల్ చేయరు కదా, దీని హెడ్సెట్ కూడా సేల్ చేస్తారనమాట, అందుకు ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ ఇదేంటి, ఈస్ట్లో ఉంది, ఈస్ట్ చైర్. దీని ప్రొడక్ట్ చైర్ సేల్స్ అంతా 4800 ఉంది. నెక్స్ట్ టేబుల్ ప్రొడక్ట్ వచ్చి వెస్ట్ రీజియన్లో దాని సేల్స్ ఎంత ఉంది, 4500 ఉంది. సో మీరు ఇది ఈజీగా మీరు చెప్పేయచ్చు కదా. సో అందుకు మనం పవర్ బిఐని యూస్ చేస్తారు. పవర్ బిఐ అనే కాదు, పవర్ బిఐ అని ట్యాబ్లెట్ అని ఏదైనా మనం ఈ పర్పస్ కోసం యూస్ చేస్తారనమాట. సో అంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ లైన్ చార్ట్కి వద్దాం. ఇది అయిపోయింది, పై చార్ట్ కంప్లీట్ చేస్తారు. లైన్ చార్ట్కి వద్దాం. లైన్ చార్ట్ ఏంటంటే ఇలా ఉంటుందండి. ఇది లైన్ చార్ట్ అని చూపిస్తుంది కదా, ఇది లైన్ చార్ట్ అండి. సో లైన్ చార్ట్ జస్ట్ మీరు సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇది దేనికి లైన్ చార్ట్ అంటే ట్రెండ్స్ చూపించడానికి యూజ్ చేస్తారండి. అంటే సేల్స్ ఈ ఇయర్లో ఎంత ఉంది, నెక్స్ట్ ఇయర్లో ఎంత అవుతుంది, అలా మన ట్రెండ్ చూపించడానికి మనం లైన్ చార్ట్ యూజ్ చేస్తారండి. ఇప్పుడు మంత్ వైజ్ సేల్స్ గ్రోత్ ఎలా అవుతుందండి, ఇలా చెప్పొచ్చండి. మీరు లైన్ చార్ట్ యూజ్ చేస్తారు, మంత్ వైజ్ సేల్స్ రావాలి. ఓన్లీ వన్ డాట్ వచ్చింది. ఏంటంటే సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ అంతా 1,03,000 అని ఉంది. కానీ మనం ఇంకేం కావాలి, ప్రొడక్ట్స్ కావాలి కదా. సో మీ ప్రొడక్ట్స్ కూడా సెలెక్ట్ చేసారు అనుకోండి, ఇలా వచ్చింది అనమాట. జస్ట్ ల్యాప్టాప్ దీని సేల్స్ అంత ఉంది, 55,000 ఉంది, హైయెస్ట్ ఇది అనమాట. మీరు ఈజీ చెప్పేశారు కదా, ఇలా ఈజీ చెప్పేయచ్చు కదా. సో నెక్స్ట్ ఇంకేముంది, మొబైల్ సేల్స్ ఎంత ఉందంటే 30,000 అని చెప్పచ్చు. సో నెక్స్ట్ ఇంకేంటి, హెడ్సెట్ ఎంత ఉంది సేల్స్ అంటే 6,000 అని చెప్పారు వాళ్ళు. చైర్ ఎంత ఉంది సేల్స్ అంటే 4,800 అని చెప్పచ్చు. నెక్స్ట్ దాని తర్వాత టేబుల్ ఎంత ఉందని 4,500 అని చెప్పచ్చు సేల్స్ అనమాట. సో మీరు ఇది ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఈజీ చెప్పచ్చు కదా, ఈజీగా చెప్పేస్తున్నారు కాబట్టి ఇలా, అందుకు మనం పవర్ బై యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు జనరల్గా మీరు ఎవరైనా మీ మేనేజర్ అని అడిగారు అనుకోండి, పవర్ బై ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే మీరు ఇలా చెప్పొచ్చు అనమాట. మనకున్న డేటాని అనలైజ్ చేసి ఈజీగా ఒక క్లయింట్కి ఏమొచ్చి ఈజీగా మనం ప్రజెంట్ చేయొచ్చు అనమాట డేటా అనేది. ఫర్ ఈజీ పర్పస్ మనం వీఆర్ యూజింగ్ పవర్ బై సాఫ్ట్వేర్ అని చెప్పగలరండి, అని చెప్పొచ్చండి మేనేజర్కి. సో ఇలా యూజ్ చేసి చెప్పొచ్చండి మీరు. నెక్స్ట్ మీరు ఇది అయిపోయింది, పై చార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కార్డ్ విజువల్ చూద్దాం. దీన్ని మనం రిమూవ్ చేసేయాలనుకోండి, జస్ట్ ఈ 3 డాట్స్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఇందులో రిమూవ్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది, రిమూవ్ చేస్తే అయిపోద్దండి. సో అంతేనండి. ఇప్పుడు కార్డ్ విజువల్కి వస్తే, కార్డ్ విజువల్ సింగిల్ ఇంపార్టెంట్ వాల్యూ చూపించడానికి కార్డ్ విజువల్ యూజ్ చేస్తారండి. ఎగ్జాంపుల్ మన టోటల్ సేల్స్ కావాలన్నా, లేకపోతే టోటల్ ప్రాఫిట్ కావాలన్నా, టోటల్ కస్టమర్స్ కావాలన్నా మనం కార్డ్ విజువల్ యూజ్ చేస్తారండి. ఇందులో మన కార్డ్ విజువల్ ఉంటుంది చూడండి, కేపీఐ, ఇది ఇది స్లైసర్. కేపీఐ అనేది కార్డ్ విజువల్ అండి. లేకపోతే ఇది కార్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే చాలండి. ఇక్కడ మీరు టోటల్ సేల్స్ కావాలి అంటే టోటల్ సేల్స్ మీద క్లిక్ చేస్తే చాలండి. ఇందులో మీకు సింపుల్గా ఒక నెంబర్ చూపిస్తాయి, అంటే 100K సేల్స్ అయ్యి ఇప్పటిదాకా అని చూపిస్తుంది. లేకపోతే టోటల్ సేల్స్ తీసి టోటల్ ప్రాఫిట్ అని మనం పెట్టుకోవచ్చు అనమాట. ప్రాఫిట్ ఏమో 16,000 ప్రాఫిట్ అని ఉంది. చేయంటే ఏం లేదు, చేయంటే 1000 అనమాట. 16,000 అంటే మనకు కొంచెం తేడా కనిపిస్తుంది కదా. 16K అంటే సింపుల్గా కనిపిస్తుంది అనమాట, అందుకే మనకి చేయని చూపిస్తుంది అనమాట పవర్ వేలో. ఇలానే టోటల్ ఎంతమంది కస్టమర్స్ ఉన్నారన్నా మనకి జస్ట్ ప్రాఫిట్ తీసి కస్టమర్ క్లిక్ చేస్తే చాలండి.
వీళ్ళు టాప్ కస్టమర్స్ అన్నమాట. అర్జున్, కిరణ్, నేహ, ఇంకా రవి, సునీల్, ఈ 5 మంది ఉన్నారనమాట. అంటే మనకు ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారంటే మనం జస్ట్ ఈ క్వాడ్ విజువల్ యూస్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ క్లిక్ చేస్తే చాలండి. అర్జున్, కిరణ్, నేహ, ఇంకా రవి, సునీల్. సో 5 మంది ఉన్నారనమాట. సో మీరు 5 మంది అని చెప్పచ్చు కదా. సో అదండి, అదే క్వాడ్ విజువల్ అంటే. ఇప్పుడు టేబుల్ విజువల్ చూద్దాం. ఇప్పుడు డీటెయిల్ డేటా డిస్ప్లే చేయడానికి టేబుల్ విజువల్ యూస్ చేస్తారండి. మీరు ఒక్కొక్క విజువల్ ఎందుకు యూస్ చేస్తారో తెలుసుకుంటే చాలా, అదే పవర్ బై అండి, అంతే అయిపోద్ది. సో నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ విజువల్ చెప్తున్నాను. టేబుల్ దట్ క్లిక్ చేయండి ఫస్ట్. టేబుల్ విజువల్ ఓకే. ఇదైతే డీటెయిల్ డేటా డిస్ప్లే చేయడానికి టేబుల్ విజువల్ యూస్ చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం కావాలి, సేల్స్ అంత, సేల్స్ పర్ ఇయర్ అని చూద్దాం. సేల్స్ దట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ డేట్ దట్ క్లిక్ చేశారనుకోండి, ఏ డేట్, ఇప్పుడు 2024 ఇయర్లో Q1లో ఇంత సేల్స్ అయ్యింది. నెక్స్ట్ 24 Q1 జనవరిలో 30,000 సేల్స్ అయ్యి, అలానే ఫిబ్రవరిలో 4,800, నెక్స్ట్ 4,500 సేల్స్ అయ్యాయి. అలానే మార్చ్లో 2024లో 6,000 సేల్స్ అయ్యాయి. సో ఇలా మరి ఈజీ చెప్పొచ్చు అనమాట ఈ మన టేబుల్ విజువల్ యూస్ చేస్తున్నాను. టేబుల్ విజువల్ యూస్ చేస్తున్నాను మనం పర్టికులర్ డేటా ఎంత, ఏం జరుగుతుందో చెప్పేయచ్చండి. జస్ట్ మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫార్మెట్ విజువల్స్ చూద్దామండి. ఇప్పుడు చార్ట్స్ అట్రాక్టివ్గా ఉండాలి అంటే ఫార్మెట్స్ ఇంపార్టెంట్ అండి. ఫార్మెటింగ్ ఇంపార్టెంట్ అండి. ఫార్మెటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చార్ట్స్ని అట్రాక్టివ్గా ఉండాలి అంటే ఫార్మెటింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫార్మెట్ ఆప్షన్లో ఇది ఫార్మెటింగ్ అండి. చూసారా, ఫార్మెట్ యువర్ రిపోర్ట్ పేజ్ అని ఉంది. ఇది యాడ్ డేటా ఇంటూ యువర్ విజువల్. ఇది ఫార్మెట్ యువర్ రిపోర్ట్ పేజ్. మీరు దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే మీకు అందులో ఆప్షన్స్ కనిపిస్తాయండి. పేజ్ ఇన్ఫర్మేషన్, అలానే క్యాన్వాస్ సెట్టింగ్స్, క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్, వాల్ పేపర్, ఫిల్టర్ ప్యాన్, నెక్స్ట్ ఫిల్టర్ కార్డ్స్, ఇలా ఇలా ఆప్షన్స్ చూపించేయండి. ఫార్మెట్ ఆప్షన్లో కలర్స్ చేంజ్ చేయొచ్చండి, టైటిల్ యాడ్ చేయొచ్చు, అలానే ఫోన్ సైజ్ చేంజ్ చేయవచ్చు, అలానే డేటా లేబుల్స్ ఎనేబుల్ చేయవచ్చు. సో అది మెయిన్ అనమాట కాన్సెప్ట్. ఫార్మెట్ విజువల్ ఏముంటాయంటే, ఫార్మెట్ ఆప్షన్స్లో ఏముంటాయంటే కలర్స్ చేంజ్ చేయవచ్చు, అలానే టైటిల్ యాడ్ చేయవచ్చు. మీరు ఎక్కడైనా రాసుకోండి గుర్తుండడానికి. కలర్స్ చేంజ్ చేయవచ్చు, టైటిల్ యాడ్ చేయవచ్చు, అలానే ఫోన్ సైజ్ చేంజ్ చేయవచ్చు, డేటా లేబుల్స్ ఎనేబుల్ చేయవచ్చు. సో ఈ 4 ఓకే చెప్పాను కదా. నెక్స్ట్ ఇప్పుడు రీసైజ్ మూవబుల్ చార్ట్స్. అంటే మన చార్ట్స్ని క్రియేట్ చేస్తాం కదా. అంటే వన్స్ చార్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే రీసైజ్ చేస్తాం, నెక్స్ట్ చార్ట్స్ని మూవ్ చేస్తాం అనమాట. అంటే కదుపుతాం అనమాట. చార్ట్స్ని డ్రాగ్ చేసి పొజిషన్స్ చేంజ్ చేయవచ్చండి. కార్నర్స్ డ్రాగ్ చేసి సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయవచ్చండి. ఇప్పుడు కార్నర్స్ని అతుక్కుపోతే చూడడానికి వేడి కనిపిస్తుంది కదా, అంటే చూడడం బాగుంటుంది కదా. సో అందుకు మనం ఏంటంటే సెంటర్గా కనిపించాలంటే విజువల్ సెంటర్ చేస్తామండి. అలా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకు చేస్తారండి. నెక్స్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ చార్ట్స్ చెప్పేస్తాను, అది లాస్ట్ టాపిక్. పవర్ బై స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే, వన్ చార్ట్ మీద క్లిక్ చేస్తే అదర్ చార్ట్స్ ఆటోమేటిక్గా ఫిల్టర్ అవుతాయండి. ఇప్పుడు మనం ఏం తీస్తున్నాం, ఒక స్టాటర్డ్ బార్ చార్ట్ తీస్తున్నాం అనుకోండి. ఇందులో మనం ఏం చేస్తాం, సేల్స్ చేద్దాం, అలానే కస్టమర్ నేమ్ ఇలా చేసాం అనుకోండి. టాప్ 5 కస్టమర్స్ వచ్చింది కదా. ఇప్పుడు రీసెర్చ్ చేయడానికి రీసెర్చ్ ఎలా చేస్తాం అంటే, జస్ట్ ఈ కార్నర్ ఉంది కదా, దాని మీద మౌస్ పెట్టి జస్ట్ డబుల్ క్లిక్ చేసి ఇలా లాగుతామండి, అంతే. మళ్ళీ ఇలా కిందకి లాగొచ్చండి.
అంటే మీకు నచ్చిన పొజిషన్లో మార్చొచ్చు అనమాట. ఇలానే కాదు, మీరు సెంటర్లో కూడా సెంటర్ కావాలి అంటే ఇలా కొంచెం చిన్న చేసి సెంటర్ అని పెట్టించుకోవచ్చండి. మీకు మీ కన్వీనియంట్ బట్టి మీరు పెట్టుకోవచ్చండి. అందుకే ఇది పాపులర్ అయిందండి పవర్ బి. సో ఇక్కడ పెడితే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఇప్పుడు ఇంటరాక్షన్ బిట్వీన్ చార్ట్స్ చెప్పేస్తానండి. పవర్ బి స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే వన్ చార్ట్ మీద క్లిక్ చేసి చేస్తే అదర్ చార్ట్స్ ఆటోమేటిక్గా ఫిల్టర్ అవుతాయండి. ఇప్పుడు ఈ టూ చార్ట్స్ ఇప్పుడు వన్ చార్ట్ ఉంది కదా, సో సెకండ్ చార్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇదో వన్ చార్ట్. నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేద్దాం అండి. ఓ ఇది టేబుల్ క్రియేట్ అయిపోయిందా. ఏం లేదండి, ఇక్కడ నేను వేరే చార్ట్ యాడ్ చేశాను అనమాట. ఏం చార్ట్ అంటే ఇది జస్ట్ టేబుల్ అనమాట. టేబుల్ యాడ్ చేశాను. ఇది దీని విజువల్ పేరు ఏంటంటే దీని పేరు స్లైసర్ అండి. జస్ట్ నేను స్లైసర్ యాడ్ చేసిన, ఇక్కడ టేబుల్ యాడ్ చేసాను అనమాట. ఇప్పుడు మీరు చూడండి ఈ రెండింటి మధ్యన ఇంటరాక్షన్ ఎలా ఉంటుందంటే అర్జున్ అని పెట్టి క్లిక్ చేసాను అనుకోండి, మారింది కదా నంబరు. ఎందుకంటే 6000 ఉంది, ఇప్పుడు 30,000 ఉంది. అలానే అర్జున్ కాదు మన కిరణ్ కావాలి అంటే కిరణ్ మీద క్లిక్ చేస్తే చాలండి 4500 వచ్చింది చూసారా. సో నాకు నేహ ఒక్కమే కావాలి అన్నప్పుడు నేహ దగ్గర క్లిక్ చేస్తే చాలండి 6000 అని వచ్చింది. సో వాళ్ళ క్లయింట్స్ ఏంటంటే వాడికి ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు వాడికి ఓన్లీ సునీల్ నంబరే కావాలి, సునీల్ సేల్సే కావాలి అన్నప్పుడు సునీల్ ట్రస్ట్ మీద క్లిక్ చేస్తే చాలండి, ఓన్లీ సునీల్ మాత్రం చూపిస్తుంది. సో అంతేనండి. సో ఫ్రెండ్స్ ఈ క్లాస్లో మనం డిఫరెంట్ చార్ట్స్ చూసాం. నెక్స్ట్ బార్ చార్ట్, పై చార్ట్, లైన్ చార్ట్, అలానే కార్డ్ విజువల్ చూసాం, టేబుల్ విజువల్ చూసాం, అలానే ఫార్మాటింగ్ ఆప్షన్స్ చూసాం. అన్ని టాపిక్స్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ఇంకా ఇలాంటి పవర్ బై క్లాస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.